శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందుగతి వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. శ్రీరామ రామజనతును ఏమానవుడైన గాని ఏర్పడమదిలో ఆరామ విభుని దలచిన కారాకులుడొల్లినట్లు కర్మముడొల్లున్. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్షఫలాలు. 2025 జూన్ నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పరిస్థితి చెబుతానండి. నిన్నటిదాకా అష్టమంలో శని, ఉండాలో బతకాలో చావాలో అట్లాంటి అర్థం కాని పరిస్థితుల్లో గింగిరాలు తిరిగిపోయి, నాదే కర్కాటక రాశి, ఉంటానో తెలియదు ఓడతానో తెలియదు. ఎన్ని ఆపరేషన్లు? 3 ఆపరేషన్లు. ఈ 3 ఆపరేషన్ల నుంచి బతికి బయటపడతామా లేదా అన్న పరిస్థితిలో బాగా ఇబ్బంది పడ్డాం. 2 ఫ్యాన్లు జరిగింది. కానీ బయటపడ్డాం అనగానే మళ్ళీ రాహుకేతుల మధ్యలో పడ్డాం. రాహుకేతుల మధ్య అంటే కటింగ్ ఫ్లేర్ ఉందండి. మామూలుగా సుత్తి పెట్టి కొడితే రాదు, చేతితో పీకితే రాదు, దానికి ఒక గణుపు ఉంటుంది. కటింగ్ ఫ్లేర్ పెట్టి కదిలించి లాగితే దెబ్బకు వస్తుంది. ఆ గతి పట్టేట్టుగా ఉంది ఇప్పుడు కటింగ్ ఫ్లేర్ చేతిలో. మరి కర్కాటక రాశి పడిపోయింది. ఈ కర్కాటక రాశి మరి కుంభరాశి వచ్చేటప్పటికల్లా కుంభరాశి మరి సింహరాశి మధ్యలో గ్రహాలు మొత్తం పడిపోయినాయి. రాహుకేతుల మధ్యలో కర్కాటక రాశి పడ్డది. చాలామంది చెబుతున్నారు వస్తాయి, డబ్బులు వస్తాయి. ఏకాదశిలో గురువు ఉన్నాడు, తిరుగులేదు. 9ంట స్వక్షేత్రంలో మరి అమ్మవారు కుజుడున్నాడు. తర్వాత మిథునంలో స్వక్షేత్రంలో బుధుడున్నాడు. ఇంతమంది ఉండి ఏమిటా పరిస్థితి అంటే, మరి కత్తెర మధ్యలో ఆ మేకు మొదలు పట్టుకుందండి. అది వస్తుందా రాదా? ఎవరు చెబుతారు చెప్పండి? రాదని చెప్పేవాడు మాత్రం ఎవడు ఉండడు. వస్తుంది. దాన్ని తప్పించుకునే శక్తి మాత్రం కర్కాటక రాశికి ఉన్నది. ఎందుకంటే కర్కటస్య నిశాకరః, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అటువంటి చంద్రుడు ఉండటం చేత అమితమైన తెలివితేటలు ఉన్నాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు రాహుకేతువుల మధ్యలో పడ్డా కూడా మరి తిరిగి, ఎందుకంటే గ్రహణాలు వస్తున్నాయి, సూర్యగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వస్తుంది. ఆ కొంత టైము మరి చిక్కినప్పుడు ఏం చేస్తాం, కొన్నాళ్ల పాటు అట్లాగే ఉండే బయటపడ్డారంటే ఈ రాహుకేతువులను ఆట ఆడిస్తారు. కాబట్టి ఈ కర్కాటక రాశి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాత్రం ఉండాలి. ఒక అమ్మాయి రాబోతోంది. ఆ అమ్మాయి ఏం చేస్తుందో మరి తెలియదు. ఈ అమ్మాయి కనుక అమ్మాయి ఎవరో కాదండి, భూదేవత. ఆమె కావాల్సినవన్నీ ఇస్తుందండి. కొంతమంది అమ్మాయిని చూస్తున్నారు, అమ్మాయి మాత్రం కాదు. ఎందుకంటే స్వక్షేత్రంలో మేషరాశిలో కుజుడు భూమికి సంబంధించిన వాడు. ఎవరు? అమ్మాయి ఏం చేస్తుంది? భూమి ఉందండి, అందులో పండింది ఏంటో చెప్పండి. మరి పెళ్లి చేసుకున్న మరి వయసులో ఉన్న భార్య ఇది కావాలంటే అమ్మో ఇట్లాంటి పెళ్ళాన్ని నాకు ఎవరికి దొరకలేదు అనుకుంటాడు వీడు. ఆమెనుకుంటుంది వీడే పెద్ద మగవాడు అనుకుంటాడు. నా వయసు వచ్చిన తర్వాత ఆమె ఒక చోట, ఈయన ఒక చోట, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ముందెవరన్నా ఆలోచిస్తా, చూడు నాకు ఇంతమంది పిల్లలు పుట్టారు, ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగావాడిని. ఎందుకురా పెళ్ళి ఎందుకురా ఇప్పుడు నీకంటే, ఏమండి పెళ్ళం లేకపోతే ఎట్టా అన్నాడు. సరే పెళ్ళం ఉందిరా, బాగానే ఉంది. మరి తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత 4 ఏళ్ళ పెళ్ళి చేసుకున్నావు కదరా అంటే, ఓ చీచి నాకు బుద్ధిలాగా చేసుకున్నాను జీవితం. ఏంటంటే ఈ పెళ్ళావేంది, ఈ పిల్లలేంది, ఈ పిక్కు తింటమేంది, ఈ బాధ ఏంది అన్నట్ట. ఇవన్నీ కడుపులో పెట్టుకొని ఒక ఆయన చెప్పాడు, అయ్యా ఒక అమ్మ వస్తుంది, ఆమె వల్ల చాలా వస్తుంది. ఏందో వచ్చేది,
అబ్బో అందం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇల్లొద్దు, పెళ్ళం వద్దు, పిల్లలొద్దు, అమ్మొద్దు, నాయనొద్దు, అదే లోకం. అక్కడికి పోయినాడు. అయిందాక కాస్త డబ్బులు ఉన్నదాకా చూసింది, పోరా యాదవా అంది. ఇక చివరి వీడి గతి ఏంది? ఆ అమ్మాయి వల్ల చాలా ఏమొచ్చింది, చాలా వచ్చింది. నెత్తిన ముసుగు బోడిగుండు. ఇంటికి పోతే పెళ్ళం ఉండదు, పెళ్ళం వెళ్ళిపోతుంది. ఎందుకు? ఇక వీడినో ఎవరినో పెట్టుకున్నాడు, వీడు ఎవరితో దేనో పెట్టుకున్నాడు, ఇంకెందుకు ఈ మొగుడు వాడు వచ్చాను నాకు వద్దంటుంది. ఆమె దారిని ఆమె వెళ్ళిపోతుంది. ఇంట్లో పెళ్ళం లేదు, తల్లిదండ్రులు ముసలాళ్ళు, వాళ్ళు అన్నం పెట్టలేరు. ఇక అటు ఉన్నా పోయింది, ఉన్నదే బాయ, ఉంచుకున్నది బాయ, ఏందయ్యా కర్మ. ఇది పరిస్థితి 100% జరుగుతున్నాయి. మరి ఇదేందో ఆలోచించండి. కర్కాటక రాశి పూర్వజన్మలో పుణ్యం చేసుకున్న రాశి, సుకృతమైన జాతి. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయండి, బాగా పండిన పండ్లు వచ్చిందనుకోండి, ఇక్కడ రాకపోయినా బయట మంచి వాసన వస్తుంది. అరే మంచి వాసన వస్తుంది, ఉండు కాస్త యూట్యూబ్ బయటకు పోయి చూసి వస్తాను, ఈ మామిడి పండు కొనుక్కొని తినాలనిపిస్తుంది. యూట్యూబ్ పోయింది. మరి అట్లాగే మరి మనిషికి ఆశ అనేది అట్లాంటిది దొడ్డది. మరి ఆడ మగ అంటే ఆడ లక్షణం ఆడకే ఉంటుంది, మగ లక్షణం మొక్కే ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఏముందో చెప్పండి? అందరికీ ఒకటే ఉంది. వీళ్ళకు ఉంది, వాళ్ళకు ఉంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంది. అంత మాత్రం చేత దురాశకు పోయి 5 ఏళ్ల పిల్లలు తొలగిపోయి చీచి పశువులు కూడా ఇట్లా జరుగుతుంది. కాబట్టి మరి మనం మనుషులము పశువులము. ఎందుకంటే ధర్మం ఒకటి చెబుతున్నా, ఏమిటంటే భూమి లేకపోతే మనకు ఏమన్నా ఉందా? మంచినీళ్ళు కావాలండి, భూమి లేకపోతే వచ్చినాయా? తినటానికి అన్నం కావాలి, భూమి లేకుండా వచ్చిందా? మరి గాలి కావాలి, భూమి లేకుండా వచ్చిందా? చెట్లుంటేనే గాలి వచ్చింది, చెట్లుంటేనే ప్రాణవాయువు వచ్చింది, నుంచి బొగ్గులు అయిపోయింది. ఇన్ని తింటూ చివరికి గడ్డి తింటావా? ఎండిపోయిన గడ్డి తింటావా? పండిన పంట తింటావా? పంట తినకుండా అంటే నీ తినటం కాదు, ఎండిపోయిన గడ్డి ఎట్లాంటిదో 5 సంవత్సరాల పిల్లట్లాంటిది. దాన్ని తొలిగిపోయినామంటే పశువు కంటే ఘోరంగా ఉంది. మరి అందరూ ఆలోచించండి. పక్క వాళ్ళని ఏం చేయాలో చేయండి, మీరు చేయదలుచుకుంది చేయండి, వదిలిపెట్టద్దు. వదిలిపెడితే మాత్రం ఇట్లాంటి వాళ్ళు పెరిగిపోతారు. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు శారదా అమ్మవారి గుడి, అది శంకర స్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా? అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దానికి తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి
దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవరి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి మొగుడుతో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా, వంకాయ టెంకాయ అవుతుందా, టెంకాయ కొబ్బరికాయ అవుతుందా, కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది? గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది. ఆ విస్తరి ఇట్లా దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది. అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండు. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు. ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి, కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి. అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిని వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులుంటాయి వీళ్ళు. ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరు ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు. ఇళ్లలో పోయి అంటూ పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల మడబడుతున్నాడు వీడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళ పోయి గిన్నెలు దూవుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా, మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్టా సంతోషపడతాడంటే పిల్లలు కాళ్ళైనా పిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి ప్యూన్ చేసి నా డబ్బులతో కలెక్టర్ చేశా, ఇంతవరకు నా కష్టం నీకు పెట్టా కానీ, ఎవరికైనా పెట్టా కానీ, నీ కష్టంతో నేను ఎట్లా బతుకుతానమ్మా, రిటైర్ అయ్యాక నేను ఉద్యోగం చేస్తా. అది నీత? నువ్వు ఉద్యోగం చేసి పిల్లలను వదిలిపెట్టి ఇంకో దాన్ని తగులుకోవటం నీత? ఎంత ఆనందం ఉందండి ఆ మాటలో. వినేవాడికి కళ్ళ మండీళ్ళు వస్తాయి.
అమ్మా నేను కష్టపడతా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డా, నేను ఒకరికి చేయి దాపకుండా బతికా, ఇప్పుడు కూడా నీ చేయి దాపనమ్మా, నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తే నేను సంతోషపడతా అంటాడు ఆ తండ్రి. అది నీతా? ఇద్దరు మొగుళ్ళతో హోదా తిరిగి 5 పిల్లలతో హుడు తిరిగి ఏ పిల్లల్ని లిమిట్ స్టేట్ మ్యారేజ్ ఇస్తా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ ప్రభుత్వానికి వదిలిపెడతారు, వీళ్ళిద్దరు విడిపోతారు, ఇంకోళ్ళని చేసుకుంటారు. వీళ్ళకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఈ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నదో తెలియదు. నేను ఇక్కడ హైదరాబాదులో పెళ్లి చేశా. ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులంతా అక్షతలు ఇస్తున్నారు. ఇంగ్లాండ్ పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అన్న భార్య వచ్చారు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. సాంప్రదాయం అనేది జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళు బయట బూటు వినబడితే మగవాడు ఇంటో పోడు. మనకు కూడా ఆ కర్మ పట్టాలా? బాగా ఆలోచించండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను నేను, దీన్ని అవలంబించండి. నేను చెప్పే మాట సాంప్రదాయంగా ఉండండి. ఏ కులానికి ఉన్న విలువ ఆ కులానికి ఉంది, ఏ కులానికి ఉన్న లక్షణం ఆ కులానికి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారండి, పిల్లలు కంటున్నారు. 5 ఏళ్ల పిల్లాడు పడి గాలి కొట్టి, సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టి సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు? ఒక్క పిల్ల చాలు, 4 అక్కర్లే. వీళ్ళేమో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతర దేశాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం 10 మంది పిల్లల్ని కనేది ఎందుకంటే ఒకడు మంచి ఉత్తముడైతే తల్లిదండ్రులు, దేశం రక్షింపబడుతుంది. లంబాడి వాళ్ళ పిల్లాడు 25 ఏళ్ల పిల్లాడు యుద్ధం చేసి మరణించాడు. వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఇచ్చారు. ఏం లాభం? ఒక్కడే కొడుకు. అతని కొడుకు మళ్ళీ వస్తాడా? వాడు స్వర్గానికి పోయినాడు, ఇక్కడ లేడు. ఈ తల్లిదండ్రులకు ఏమన్నా స్వర్గం ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారా? కాబట్టి ఎవరు ఎంత నీతిగా బతుకుతారో అంత దేశం బాగుంటుంది. దేవుడు కూడా మంచి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. ప్రతి మతంలోని ఒకటి చెబుతున్నా, ముస్లిం మతం ఉంది, మసీదు పోయి బయటికి రాగానే అడుక్కుంటేవాడు రూపాయి ఇస్తాడు. చర్చికి పోయిన వాడు బయటకు వచ్చి ఎవరికైనా రూపాయి ధర్మం చేస్తాడు. గుళ్ళో పోయించిన వాడు బయటకు వచ్చి ధర్మం చేస్తాడు. క్రిస్టియన్ మతంలో పెళ్ళయింది, ఈ ముస్లిం మతంలో నికాఖానీ అయింది, హిందూ మతంలో పెళ్ళయింది, 10 మందికి పిలిచి భోజనం పెడుతున్నారు. అందరూ చేసేది అది మంచి పనా చెడు పనా? ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఒకళ్ళు తోలుకుంటున్నారా? బాగా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను నేను, మీరు చేస్తున్న మా పచ్చి పనులకి. అట్లాంటి కష్టపడి బాధపడే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇంత విధంగా గట్టిగా చెబుతున్నా. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి, జీవితం మొత్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళంతో కాపలం చేయక పరాయి స్త్రీ వ్యామోహంతో తిరిగి మరి మత్తు పదార్థాలకు అలవాటుపడి పెళ్ళానికి అన్నం పెట్టక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక, వాడు చివరికి ఏదో రోగం పుట్టి వాడు చచ్చి వాళ్ళ పిల్లలు అడుక్కొని తిని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరి, ఇంత నీచమా? ఇది మానవత్వమా? ఇది మనుషులు చేసే పనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తర్వాత ఇంత జరిగి తాగుబోతో వ్యభిచారో తల్లిదండ్రులు చూడక చివరికి వాడికి ఆ గతి పట్టిన రోజున, అయ్యో నేను మంచి రోజుల్లో సరిగా చేయలేకపోయినానే, నాకు అన్నం పెట్టి దిక్కు లేకుండా పోయినానే, నాకు రాండాగా రోగాలు వచ్చినాయే, ఏమిటా నా కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీన్ని జ్యోతిష్యం కాదు, ప్రవర్తన మంచి అనేది చెబుతున్నా. దీన్ని అన్ని రాసులకు కూడా పంపించండి. స్వస్తి.